లక్షలో సింగిల్ బెడ్రూమ్ హౌస్ కి కబోర్డ్లు, లక్షన్నరలో డబుల్ బెడ్రూమ్ హౌస్ కి కబోర్డ్లు అంటే విని మోసపోకండి. ముందు వీటి గురించి తెలుసుకోండి. ఇవి ఎవ్వరూ చెప్పరు. ఐరన్ కబోర్డ్లు చూడటానికి అందంగా ఉంటాయి, తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తాయి. కానీ ఇదే పెద్ద ప్రాబ్లం. అదే ఎక్కడైతే వాటర్ అనేది టచ్ అవుతూ ఉంటుందో ఆ ఏరియా మొత్తం కూడా రెస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది, తుప్పు అనేది పడుతూ ఉంటుంది అనమాట. సో ఈ ప్రాబ్లం గురించి ఎవరూ చెప్పరు. అలాగే విపరీతమైన సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. వీటిలో ఎక్కువగా నాయిస్ అనేది వస్తూ ఉంటుంది. మీరు చూసే వీడియోస్ అన్నిట్లో కూడా నాయిస్ అనేది రాదు అంటూ ఉంటారు, బట్ అందులో నాయిస్ అనేది ఎక్కువగానే వస్తూ ఉంటుంది. ఇది చాలా మంది అబ్జర్వ్ కూడా చేసి ఉంటారు. ఐరన్ కబోర్డ్లకి ఎవరు వెళ్ళలేదండి, జస్ట్ వాటి గురించి తెలుసుకుంటున్నారు అంతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఐరన్ కబోర్డ్స్ అండి. ఈ ఐరన్ కబోర్డ్స్ మనం యూజ్ చేసుకోవడం వల్ల మనకు కలిగే లాభాలేంటి, అలాగే నష్టాలేంటి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అలాగే ఒక సింపుల్ గా ఒక హౌస్ లో ఎంత కాస్ట్ అవుతుంది ఈ ఐరన్ కబోర్డ్లు అనేవి చేసుకుంటే అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఒక అడుగుకి ఎంత రేట్ చొప్పున చార్జ్ చేస్తున్నారు మార్కెట్ లో అనేది కూడా తెలుసుకుందాం. ఇక ముందుగా ఈ ఐరన్ కబోర్డ్లు వీటి యొక్క లుక్ గానీ, వీటి యొక్క టచ్ చేసినప్పుడు వీటి యొక్క ఫీలింగ్ కానీ మనకి ఎలా ఉంటుంది అన్నట్లయితే, మన ఇంట్లో బీరువాలు ఎలాగైతే ఉంటాయో ఇవి కూడా అదే విధంగా ఉండటం అయితే జరుగుతుంది. మనకి బీరువాలు ఓపెన్ చేసేటప్పుడు ఎలాంటి సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయో అలాంటి సౌండ్లు వీటిలో కూడా వస్తూ ఉంటాయి. చాలా మంది నాయిస్ అనేది రాదు అంటూ ఉంటారు, కానీ అది అబద్ధం అండి. విపరీతమైన నాయిస్ అనేది ఈ కబోర్డ్ లో మనకి రావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి. అలాగే వీటి యొక్క లుక్ కూడా మనకి బీరువాలు ఎలాంటి లుక్ అయితే ఉంటాయో అదే లుక్ లో మనకి ఈ ఐరన్ కబోర్డ్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ముందుగా ఈ ఐరన్ కబోర్డ్ల వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి అనేది తెలుసుకుందామండి. ఈ ఐరన్ కబోర్డ్లు అనేవి చాలా చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంటాయి. సెక్యూరిటీ పరంగా కూడా వీటిని ఎవరు కూడా త్వరగా పగలగొట్టలేరు. అలాగే వీటి పైన గీతలు పెట్టడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉండవు అనమాట. కాకపోతే ఐరన్ కాబట్టి వీటిపైన వేసేది పెయింట్ కాబట్టి మనకి గీతలు పెట్టినప్పుడు ఆ పెయింట్ అనేది కొంచెం చెరిగిపోయే ఛాన్సెస్ అనేది ఉంటాయి. గీతలు అనేవి కూడా ఎక్కువగా పడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఐరన్ కబోర్డ్ లో మనకి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి వీటికి చెదలు అనేది అసలు పట్టదనమాట. చెదలు అనేది పట్టదు కాబట్టి టర్మెట్ కి ఎటువంటి మీ ఏరియాలో టర్మెట్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటి ఐరన్ కబోర్డ్లు అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇవి వాటర్ ప్రూఫ్ అయితే కాదు. మీకు వాటర్ అనేది ఎక్కడెక్కడ టచ్ అవుతూ ఉంటుందో ఆయా ప్లేసుల్లో మీకు రస్ట్, తుప్పు అనేది పడుతుంది. గుర్తు పెట్టుకోండి, ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదు. జస్ట్ మీకు టర్మెట్, చెదల నుంచి కాపాడటానికి ఈ ఐరన్ కబోర్డ్లు అనేవి యూజ్ అవుతాయి. అలాగే మెయింటెనెన్స్ పరంగా వీటికి పెద్ద మెయింటెనెన్స్ అనేది ఏమి అవసరం అనేది ఉండదండి. ఇవి ఒకసారి అలా చేయించుకొని పడేసామంటే కొన్ని సంవత్సరాల పాటు దీర్ఘకాలం మన ఇంటికి పనిచేస్తాయి అనమాట. అయితే వీటిలో ప్రతి 5 సంవత్సరాలకు కాను, ఒక 6 సంవత్సరాలకు కాను కొంచెం పెయింట్ అనేది పోతూ ఉంటుంది. ఆ పోయిన పెయింట్ ని మళ్ళీ మనం రీపెయింటింగ్ అనేది చేయించుకుంటే సరిపోతుంది. అలాగే ఇవి రీయూజబుల్ గా కూడా బాగా ఉపయోగపడుతాయండి. మనకి సపోజ్ ఇప్పుడు మనం చేయించుకున్న ఇంటి నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ చేసుకోవాలన్నా సరే ఈజీగా మొత్తం తీసి మళ్ళీ ఆ ఇంటికి కూడా మనం షిఫ్టింగ్ అనేది చేసుకోవచ్చు. వేస్టేజ్ అనేది ఏమీ పోకుండా ఈజీగా మనకి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ ఐరన్ కబోర్డ్స్. అలాగే బడ్జెట్ పరంగా చాలా మంది తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు, బట్ ఇవి తక్కువ బడ్జెట్ లో ఏం రావట్లేదండి. ఆల్మోస్ట్ వీటి యొక్క స్క్వేర్ ఫీట్ రేట్ అనేది, అంటే ఒక చదరపు అడుగు వచ్చేసరికి సుమారుగా 400 రూపాయల నుంచి 450, 500 రూపాయల వరకు కూడా ఈ కబోర్డ్స్ కి సంబంధించి ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో మనకి 400 రూపాయలు అంటే మామూలు తక్కువ బడ్జెట్ అనేది ఏమీ కాదనమాట. ఇంచుమించుగా ప్లైవుడ్ కబోర్డ్స్ అనేవి మనకి ఏ రేట్ లో అయితే వస్తాయో ఇవి కూడా అదే రేట్ లో మనకి రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇంచుమించుగా మనకి సేమ్ రేట్ అయితే పట్టడం జరుగుతుంది. కాకపోతే మీకు ప్లైవుడ్ కబోర్డ్స్ లో వచ్చేసరికి టర్మెట్ పట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్లస్ అలాగే అవి లాంగ్ రన్, ఎక్కువ లైఫ్ అనేది ఉండదు అనమాట. ఆ 2 పాయింట్స్ కంపేర్ చేసుకుంటే దీనికి టర్మెట్ అనేది పట్టదు, లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ మెటీరియల్ కి సంబంధించి. ఇక లుక్ వైజ్ గా అంటారా, లుక్ అనేది మీకే అర్థమైపోతూ ఉంటుంది. మనకి ప్లైవుడ్ లో అన్నట్లయితే మనకి డిఫరెంట్ స్టైల్స్ అనేవి, కలర్స్, అలాగే డిజైన్స్ అనేవి మనం చేయించుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. వీటిలో వచ్చేసరికి మనకి ఆ ఆప్షన్ అనేది ఉండదు. లిమిటెడ్ కలర్స్ లోనే ఈ వర్క్ అనేది మనం చేసుకోవాల్సిన పాసిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. ఇందులో ఇంకొంచెం బడ్జెట్ అనేది మీరు ఎక్కువ పెట్టుకోగలిగితే వీటిలో కూడా పైన మార్బుల్ స్టిచెస్ వచ్చే డిజైన్స్, రకరకాల కస్టమైజ్ డిజైన్స్ ఇలాంటివన్నీ కూడా చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే కొంచెం బడ్జెట్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే వీటి యొక్క ఇన్స్టలేషన్ ప్రాసెస్ కూడా చాలా స్పీడ్ గా ఉంటుందండి. ఆల్మోస్ట్ 1 to 2 days లోనే వీటి యొక్క ఇన్స్టలేషన్ అనేది మన హౌస్ కి చేయించేసుకోవచ్చు రెడీగా ఉంటే. లేదు అన్నట్లయితే మీరు ఒక 1 month ముందుగానే ఆర్డర్ అనేది చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా వీటిలో అడ్వాంటేజెస్ అనేది చెప్పుకోవచ్చు అండి. అలాగే వీటిలో మెయిన్
మెయిన్గా డిసడ్వాంటేజెస్ విషయానికి వచ్చినట్లయితే వీటిలో ముందుగా తుప్పు పట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే వాటర్ అనేది పడుతూ తడుస్తూ ఉంటుందో అలాంటి ఏరియాలో రస్ట్ తుప్పు అనేది పట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వాటర్ ప్రూఫ్ అనేది కాదనమాట. అలాగే వీటి యొక్క లుక్ అనేది అంత ప్రీమియం గా అనిపించదు అనమాట. వెయిట్ అనేది ఎక్కువ ఉంటాయి, బరువు అనేది ఎక్కువ ఉంటాయి. సో ఇది సౌండ్స్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటుంది, నాయిస్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. మన ఇంట్లో బీరువాలు వేసేటప్పుడు తీసేటప్పుడు ఎలాంటి సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయో అలాంటి సౌండ్స్ ని ఇవి ఎక్కువగా వీటిలో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అనమాట. ఈ సౌండ్స్ అనేవి తగ్గవు వీటిలో, అది గుర్తుపెట్టుకోండి. మెయిన్ గా ఎక్కువ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి అల్యూమినియం కబోర్డ్స్, వేరే కబోర్డ్స్ వేటితో కంపేర్ చేసుకున్నా సరే ఇలా సౌండ్ జనరేట్ చేయడంలో నెంబర్ 1 పొజిషన్ లో ఈ ఐరన్ కబోర్డ్ లో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటిలో సింపుల్ గా ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో మనం ఈ కబోర్డ్లనే చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఎంత కాస్ట్ అవుతుంది అనేది తెలుసుకుందామండి. మీ ఇంట్లో కూడా కబోర్డ్లనే చేయించుకోవాలనుకున్నట్లయితే ఈజీగా మీకు ఈ విధంగా లెక్క అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ మీ మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి 12 అడుగులు వెడల్పు అనేది ఉంటుంది. మీకు కింద ఫ్లోరింగ్ నుంచి సీలింగ్ హైట్ అనేది 9 అడుగులు అనేది పెట్టుకుంటూ ఉంటారు. సో మనకి 12x9 108 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అనేది. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి 1 అడుగు 2 అడుగులు తగ్గించి పెట్టుకుంటూ ఉంటారు. సో ఆ బెడ్రూమ్ అనేది మనకి 10 అడుగులు వెడల్పు అనేది ఉంటుంది. హైట్ మాత్రం సేమ్ 9 అడుగులే వస్తుంది. సో మనకి 10x9 90 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. అప్పటికి మనకి 2 బెడ్రూమ్స్ యొక్క సైజెస్ అనేవి వచ్చేసినాయి. ఇక కిచెన్ కు వచ్చేసరికి సుమారుగా మీకు 100 నుండి 150 అడుగుల వరకు కూడా కిచెన్ లో రావడం జరుగుతుంది. మొత్తం కలుపుకొని మనకి వచ్చిన స్క్వేర్ ఫీట్ ఏరియా 348 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. జస్ట్ కిచెన్ అలాగే 2 బెడ్రూమ్స్ కలుపుకొని. ఇంకా మీరు ఎక్స్ట్రా వర్క్స్ అనేవి చేయించుకోవాలనుకున్నట్లయితే వాటి యొక్క పొడవు వెడల్పును కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ జస్ట్ ఒక కిచెన్ అలాగే 2 బెడ్రూమ్స్ కి మాత్రమే తీసుకుంటున్నాం. అలా తీసుకుంటేనే 348 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి 348 స్క్వేర్ ఫీట్ ఏరియా మనకి 400 రూపాయల నుంచి ఈ ఐరన్ కబోర్డ్లు అనేవి వస్తాయని చెప్పుకున్నాం కదా. 400 రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే 1,39,200 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవటం జరుగుతుంది. అలాగే ఇవి అన్ని ఏరియాలో అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఇవి ఎక్కడైతే చేసుకొని మన ఇంటికి తీసుకొచ్చి ఫిట్టింగ్ అనేది చేస్తారో వాటికి సంబంధించి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇలా కొంత ఎక్స్ట్రా కూడా అయ్యే అవకాశం అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే రేట్లు కూడా మనకి అన్ని ఏరియాలో ఒకే విధంగా తీసుకోరండి. మనకి ఏరియాని బట్టి కాస్ట్ వైజ్ గా కొంచెం డిఫరెన్స్ కూడా ఉంటుంది, ఇది కూడా నోటీస్ చేసుకోండి. అలాగే ఇందాక ఒక అడ్వాంటేజ్ గురించి మనం చెప్పుకోలేదండి, అదే ఇందులో ఫైర్ రెసిస్టెంట్ అనమాట. ఇవి ఐరన్ కబోర్డ్లు కాబట్టి మన ఇంటికి ఫైర్ ఏదైనా అంటుకున్నట్లయితే ఈ కబోర్డ్లకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కాకపోతే ఆ పైన ఉన్న పెయింట్ అనేది కొంచెం పోయే అవకాశం అనేది ఉంటుంది, అంతేకాని కబోర్డ్లు అనేవి చెక్కు చెదరవు అనమాట. ఫైర్ రెసిస్టెంట్ కి ఇది నెంబర్ 1 గా అయితే యూజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఎవరికి బాగా సెట్ అవుతాయి అన్న విషయానికి వచ్చినట్లయితే ఎవరికైతే చెదలు టర్మేట్ ప్రాబ్లం అనేది ఉంటుందో వారికి, అలాగే వారి ఇంట్లో పెద్దగా వాటర్ అనేది ఎక్కువ పడకుండా ఉంటుందండి, మాకు అంత లుక్ లేకపోయినా పర్లేదు, జస్ట్ ఏదో ఉన్నాయి అన్నట్టుగా కబోర్డ్లు అనేవి చేయించుకోవాలనుకున్నాం, సింపుల్ గా ఉంటే సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఇలాంటి ఐరన్ కబోర్డ్లకి పర్ఫెక్ట్ గా అయితే చేయించుకోవచ్చు, పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. లేదు మాకు మంచి మోడర్న్ లుక్ రావాలి, మంచి హై ఫినిషింగ్ అనేది కనిపిస్తూ ఉండాలి, లగ్జరీగా కనిపించాలి, బడ్జెట్ ఎంతైనా పర్లేదు, అలాగే మాకు ఈ చెదల ప్రాబ్లమ్స్ ఇలాంటివి అన్నీ కూడా ఏమీ లేవు, వాటర్ తడిచినా కూడా మాకు పాడవకుండా ఉండే మెటీరియల్ కావాలి, ఇలాంటివన్నీ అనుకున్న వాళ్ళు వేరే మెటీరియల్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు. మార్కెట్లో ఇంకా చాలా రకాల ఆల్టర్నేట్ మెటీరియల్ అవైలబిలిటీలు అయితే ఉన్నాయి అనమాట. సో ఫైనల్ గా ఈ ఐరన్ కబోర్డ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, లాభాలు నష్టాలు, అలాగే వీటి యొక్క కాస్ట్ వివరాలు అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి.